కార్తీక పారాయణం 10వ అధ్యాయం. యముడు అజామిలుని గత జన్మను వివరించుట. విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు. అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. నాకు ఒక్క సుగుణమైనా లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులను చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడవలసిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వల్లనే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువలననే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన, ధర్మాధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని. అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించిందో ఏమో. ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని నామాన్ని నా కొడుక్కి పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానందపడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణుభటులు అజామిలుని తీసుకుని వెళ్ళారు. యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు. శాంతచిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు. అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన భటులకు అజామిలుని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు. ఆలయంలో పూజలు, అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు. రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పరిశుద్ధతను, పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. మంచి అందగాడైన అజామిలుడికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్యగుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊర్లలోనూ ఆయా వారానికి వెళ్ళి సంపాదించుకుని వచ్చి భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. పూజారి అయిన అజామిలుని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త ఆయవరం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకుని అలసిపోయి ఇంటికి వచ్చాడు. మూటను తలపై నుంచి దింపుకుని మంచినీళ్లు ఇవ్వమని అడిగాడు. ఆమె మంచినీళ్లు ఇవ్వకపోవడమే కాదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీద తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు. ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకరోజు ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకుని అందగాడైన ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చేయమని అడిగింది. అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీతో సాంగత్యము నేను చేయకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు. అతడి మీదకి పోతుంది. దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపింది. ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తాను చేసిన పనిని తలుచుకుని మిక్కిలి కుంగిపోయింది. ఆమెకు భర్త పట్ల
ప్రేమాభిమానాలు పెళ్ళుబీకినాయి. అతడిని వెదికి ఇంటికి తీసుకుని వచ్చి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరి కొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిలుడిగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు. ఆ తరువాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యకుబ్జా దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని, తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు. అప్పుడు ఆమె తండ్రి పసిగుడ్డుగానే ఉన్న ఆమెని తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేశాడు. ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి. కనుకనే అజామిలునికి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనసును స్థిరపరుచుకుని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనసుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామ స్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ఠ మహర్షి. మనసుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నమవడం ప్రధానమన్నది సూచిస్తున్నది అజామిలుని పూర్వగాథ. ఇది కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం.